పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ పిటిషన్లు వేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. అనంతరం ప్రతివాదులైన అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ 2 పిటిషన్లు వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పిటిషన్ను దాఖలు చేయగా, గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా స్పీకర్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న జాప్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ మసీహతో కూడిన ధర్మాసనం పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని కోరింది. అటు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘంతో పాటుగా కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. తదుపరి విచారణలోగా సమాధానం ఇవ్వాలని, ఈ నెల 22వ తేదీ నాటికి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఉండకూడదని విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ అన్నారు. సముచిత సమయం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరకా? ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలా? అప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలకు ఉన్న విలువ ఏమిటి అన్న ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలు చట్టం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని మాత్రమే ఎదురు చూడరు, ఆ నిర్ణయం ఎటువంటి ప్రభావం కలిగిస్తుందన్న దానిపైన ఆసక్తి కలిగి ఉంటారని వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నమోదైన పిటిషన్లపై తీసుకునే నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా సముచిత సమయంలో తీసుకోవాలని మరోసారి తేల్చి చెప్పారు. రీజనబుల్ టైం అంటే ఎంతో తేల్చకుండా కాలయాపన వైఖరితో అసెంబ్లీ 5 ఏళ్ల కాలపరిమితి ముగిసే వరకు ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు స్పీకర్ కార్యాలయం వలస ఎమ్మెల్యేలపై రీజనబుల్ టైంలో తగిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఫిరాయింపుదారులపై తేల్చకపోతే వాళ్లు చట్టసభ సభ్యులుగా కొనసాగుతూనే ఉంటారని, ప్రజాస్వామ్యంతో ముడిపడిన రాజ్యాంగపరమైన ఈ వివాదాన్ని కొలిక్కి తేవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. పార్టీ ఫిరాయింపుల కేసులో ప్రతివాదులకు అధికారికంగా నోటీసులు అందలేదు కాబట్టి జవాబు ఇవ్వలేకపోయామని స్పీకర్ కార్యదర్శి తరపు న్యాయవాదులు సంఘ్వి రోహత్గి చెప్పారు. వారి అభ్యంతరం సాంకేతికపరమైనది కావడంతో సహజ న్యాయ సూత్రాలను అనుసరించకుండా పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారంటూ తర్వాత అభ్యంతరాలు రాకుండా ప్రతివాదులందరికీ అధికారికంగా నోటీసులు జారీ చేస్తున్నామని న్యాయమూర్తి జస్టిస్ గవాయి చెప్పారు. కాగా ఈ కేసులోని ప్రతివాదుల్లో అసెంబ్లీ స్పీకర్ కూడా ఉన్నారు. దీంతో స్పీకర్ కు కూడా నోటీసు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాము స్పీకర్ తరపున వాదించడం లేదని, స్పీకర్ కార్యదర్శి తరపున వాదిస్తున్నట్లు ఇద్దరు సీనియర్ న్యాయవాదులు చెప్పడంతో 3 పద్ధతుల ద్వారా నోటీసులను జారీ చేసింది. ఒకటి, సుప్రీంకోర్టు నేరుగా నోటీసులను జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్టర్ ద్వారా స్పీకర్ కు నోటీసులు అందజేయాలని ఆదేశించింది. అదేవిధంగా పిటిషనర్లు స్వయంగా నోటీసులను స్పీకర్ కు అందజేసేందుకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ సమయంలో రాష్ట్రం తరపున వాదించే న్యాయవాది ఎవరని కోర్టు ప్రశ్నించింది. ఎవరు స్పందించకపోవడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ద్వారా నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. స్పీకర్, ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసుల ఉత్తర్వు ప్రతి అధికారికంగా అందాల్సి ఉంది. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపించారు. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేసేలా స్పీకర్ కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగంలోని 32, 226 అధికరణాల ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్న విస్తృత అధికారాల మేరకు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలన్నారు.
సుభాష్ దేశాయ్, కేశవ్ మెఘచంద్, రాజేందర్ సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం సుభాష్ దేశాయ్ కేసులో 5 న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ఆ గడువు ఎంతో నిర్దేశించలేదని గుర్తు చేసింది. దీంతో తిరిగి సుందరం వాదనలు కొనసాగిస్తూ రాణా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిర్దిష్ట గడువులోనే ఫిరాయింపుల పిటిషన్లను శాసనసభాపతులు పరిష్కరించాలని జవాబు చెప్పారు. స్పీకర్కు ఫిర్యాదు అందిన తర్వాత వాటిని 3 నెలల్లోగా పరిష్కరించాలని అన్నారు. ఫిరాయింపుదారుల్లో ఒకరైన ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేశారని తెలిపారు. అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేస్తే ఆమెకు మద్దతుగా లోక్సభ ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై గెలుపొందిన ఎమ్మెల్యేలందరూ సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారని వివరించారు. వ్యక్తిగతంగా ఎవరికి నచ్చిన రాజకీయాలు వాళ్ళు చేయవచ్చునని, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉంటూ వేరే పార్టీ అభిష్టానికి అనుగుణంగా రాజకీయాలు చేయడం కుదరదని సుందరం చెప్పారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారు పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాలు చేస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట ఒకలా, అధికారం లేని చోట మరొకలా వ్యవహరిస్తుందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.